ఉన్నాను కదా, ట్రంప్ ఈజ్ అన్గైడెడ్ మిసైల్ మీరు అంటుంటారు. సో అటువంటి పద్ధతిలో మనం కొన్ని న్యూవాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేము. అయినా కానీ మినిమం ఇప్పుడు మీరు అన్నది ఏంది, ఒక మన కంట్రీ స్పెసిఫికే కాదు కదా, ఇది జనరల్ పాలసీ చేస్తున్నారు కాబట్టి ఈ జనరల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అయినా ఒక 3 రోజుల ముందు చేయకుంటే 3 రోజుల తర్వాత చేయకుండా తర్వాత ఈయన పర్యటన తర్వాత చేస్తుంటే పోయేదంటారు. అది టైమింగ్, పాలసీని చేంజ్ చేయటం అని కాదు కానీ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సరే ఎనీవే అన్నాను కదా ముందే, మన మహారాజు కనుక ఏది చక్రవర్తి పట్టాభిషేకం అయినప్పుడు సామంత రాజులంతా పోయి కలిసిన పద్ధతిలో ఉంటే వాళ్ళని ఎవరిని లెక్క చేయడు కదా. ట్రంప్ కూడా అలే, నువ్వు అలీ కాదు, అపోనెంట్ కాదు, నా పాలసీ నాది, నేను ఎప్పుడంటే అప్పుడు ఇంపోజ్ చేస్తాను అనే పద్ధతిలో అది చేసేసి అదే 3 రోజుల తర్వాత చేసి, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, మొన్న వచ్చిన వాళ్ళు కాదు కదా. ఒక 3 రోజులు వారం రోజులు ఆగిన తర్వాత మనం అదే యాక్షన్ తీసుకుంటే పెద్ద అదివే ఉండదు. బట్ 3 రోజుల ముందు విజిట్కు డ్యూరింగ్ విజిట్ కూడా, ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు దిగుతున్నారు అని అంటే డ్యూరింగ్ విజిటే ప్రాసెస్ అవుతున్నట్టు కదా, ఆఫ్టర్ ద విజిట్ ఇవన్నీ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇది ఒక ఇరిటేషన్. బట్ ఇక మనం అనుకున్నట్టు ఇక ట్రంప్ ఈజ్ ట్రంప్, సో ఇక నో బార్స్ హోల్డ్. ఆయన ఒకసారి ట్రేడ్లోకి వద్దాం సార్. ట్రేడ్లోకి వచ్చేప్పటికి ఆయన ఏమన్నాడు, సుంకాలు మీరేం చేస్తే మేము కూడా అదే చేస్తాం, ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. సో ఇంకా మనం వాట్ ఈస్ ద బెనిఫిట్ వీ గాట్ అండి అంటే ఈ బయలాటరల్ ట్రేడ్లో? ఇప్పుడు ఒకటి బయలాటరల్ ట్రేడ్లో ట్రంప్ పాలసీస్ ఇంపోజ్ చేసి ఇంప్లిమెంట్ చేసే టైంలో మనకు ఎక్కువ బెనిఫిట్ అయితే ఉండదు, కానీ ఎక్కువ లాస్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కోసారి ఏమనుకుంటామని అంటే వెన్ యు ఆర్ లూజింగ్ సంథింగ్ ఏముంటుందంటే మ్యాక్సిమం తగ్గించుకోనికి ప్రయత్నం చేసుకోవాలి. దాని తర్వాత కూడా ఇప్పుడు అదే యాక్చువల్గా ఆయన బిజినెస్ మ్యాను, మన ప్రైమ్ మినిస్టర్ కూడా బిజినెస్ మ్యాన్ స్టైల్లోనే మాట్లాడాలనుకుని ప్రిపేర్ అయిపోయినరు. అది అవసరం కూడా, ఎందుకంటే ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అందుకని అన్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనేది మేము అనుకుంటున్నాము. వికసిత్ భారత్ పద్ధతి మెగా కలిసి మెగా అవుతుంది, మెగా అవుతుంది కాబట్టి లెట్ అస్ వర్క్ టుగెదర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంపోర్ట్స్ మన దగ్గర నుంచి పోయే వాటికి టారిఫ్స్ ఎలా ఉంటే 0 నుంచి 3% మ్యాక్సిమం యావరేజ్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదానికి మనకైతే 9.5% యావరేజ్ వచ్చేసింది. అంటే 3 times కంటే మోర్ దాన్ 3 times మనం ఇంపోజ్ చేస్తున్నాం. కొన్నిటికైతే అసలు ఏమంటారు టారిఫ్స్ లేని ఆర్టికల్స్, లేబర్ ఇంటెన్సివ్ ఉన్నాయి, కొన్ని అవన్నీ మనం పంపించే వాళ్ళం, వాళ్ళు దే యాక్సెప్టెడ్. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేదు, టారిఫ్ ఈజ్ టారిఫ్. సో పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అంతే. రెసిప్రోకల్ అని అంటే నువ్వెంత చేస్తావు నేను అంత చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు బైలేటరల్ ట్రేడ్లో మనకు సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది అమెరికాతోటి పెద్దగా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 45.6 ఏదో బిలియన్ అని అన్నారు. అలా అనుకుంటే ఇప్పుడు మెక్సికో, కెనడా, చైనాకు చూస్తే వాళ్ళదంతా వందల బిలియన్స్ ఉన్న సర్ప్లస్లు ఉన్నాయి. 400 కాంచి 300 కాంచి 200 కాంచి ఇలా ఉన్నాయి. మనది అంతా 45-46 లోపల ఉన్నది. అది సర్ప్లస్. కానీ అయినా కానీ సర్ప్లస్లోనే ఉన్నది. సో ట్రేడ్ పాలసీలో ఇప్పుడు ట్రంప్ ఏమంటుండంటే మనం ఎందుకు ఇన్ని దేశాలకు డెఫిసిట్ తోటి మనం పోవాలి, మనం ఎందుకు లూజ్ కావాలి, మనం వై నాట్ అంటే ఇంపోజ్ ఈక్వల్ అండ్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఎందుకు చేయకూడదు అనేది ఉంటుంది. సరే అది ఒక విధమైన రెసిప్రోకల్ టారిఫ్స్ చేయటం వల్ల ఇప్పుడు 25% పక్క దేశాలకు అంటే వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంటు యుఎస్, కెనడా, మెక్సికో వాళ్ళంతా అగ్రిమెంట్ చేసుకున్న దాన్ని వైలేట్ చేశాం. ట్రంప్ క్యారెక్టర్ ఏంటంటే నో అగ్రిమెంట్, అంటే ఇంతకుముందు జరిగిన అగ్రిమెంట్లు అది సాక్రోసాంక్ట్ కాదు, నేను పాటించను. ఇంక్లూడింగ్ ఇది చూసాం కదా, WHO నుంచి వాంటెడ్ ఐసీసీని కూడా బైకాట్ చేశారు. క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో ఇది కూడా బైకాట్ చేయడం అనేది, అంటే యుఎస్ ఎయిడ్ బంద్ చేయడం అనేది. ఐసీసీని అసలు నేను గుర్తించను అన్నాడు. ఐసీసీ అయితే నేను అసలు లేదన్న, అదే మన నెతన్యాహుకి నోటీసులు ఇస్తే, అరెస్ట్ నోటీస్ ఇస్తే అసలు మేము పడించుకోవట్లేదు, హౌ కమ్ యూ సెండ్ నోటీసెస్ టు హిమ్ అని అడిగాడు. అది కరెక్ట్. నెతన్యాహు విజిట్లో యాక్చువల్గా అనౌన్స్ చేసేసిండు కదా, అది ఐసీసీ ఇస్ నథింగ్ దెన్ వీ డోంట్ కేర్ అనేటంటే అది పట్టించుకోవద్దు అనేది. తర్వాత వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ విజిట్స్ కూడా బంద్ చేస్తా అన్నాడు యూఎస్కు. అంటే ఎంత ట్రంప్ డ్రాస్టిక్ యాక్షన్. చాలా కర్కశంగా ఉంటాడేమో అని అనిపించింది, కానీ ఉంటున్నాడు అనేది తెలుస్తుంది. కొంతవరకు నిజమే, ఉంటున్నాడు నిజమే, కానీ యాక్చువల్గా ఇంతకంటే ఎక్కువ ఉండలేడు కదా అనేది కూడా ఒకటి ఉన్నది. మనం ఇప్పుడు అనేది ఏంటంటే తర్వాత సర్టెన్ ఏది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏదైతే ఇచ్చాడో అవన్నీ
యూనివర్సల్ అప్లికేబుల్, మన ఇండియా స్పెసిఫిక్ కాదు. కాదు. కానీ ఒక్కోసారి మనం డీప్గా ఆలోచించినట్టయితే ఇప్పుడు H1B వీసా మీద జరిగే ఏదైతే రిస్ట్రిక్షన్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది 72% ఆఫ్ ది H1B వీసా పర్ యానం ఏదైతుందో మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మనకు మ్యాక్సిమం ఎక్కువ ఇంపాక్ట్ మన మీదే ఉంటుంది. ఇది యూనివర్సల్గా తీసుకున్నదే కావచ్చు, కానీ మనం దాంట్లో ఇంత పర్సెంటేజ్ ఉన్నాం కాబట్టి న్యాచురల్గా మనం మోస్ట్ ఎఫెక్టెడ్. అంటే ఒకటి సార్, అంటే కారణం కూడా మీరు అంటున్నట్టు పాపులేషన్లో వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ ఎన్ఆర్ఐస్ అక్కడ. ఎస్, సెకండ్ వచ్చి మెక్సికన్స్ ఉన్నారనుకుంటా, మెక్సికన్, వెనిజులా అండ్ సాల్వడార్ వీళ్ళందరూ ఉన్నారు. అవును. బట్ మెయిన్ థ్రెట్ వాళ్ళకి డ్రగ్ ప్రొడక్టర్స్ రూపంలో, తర్వాత ఏమో సెక్యూరిటీ థ్రెట్ అంతా వాళ్ళకి మెక్సికన్స్ నుంచే ఉంది. ఎస్, అలా పోలిస్తే ఇండియన్స్ నుంచి పెద్ద ఉండకపోవచ్చు కదా ఎన్ఆర్ఐస్ నుంచి. ఇప్పుడు అన్నది తను ఏముందంటే బార్డర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. మనం మాట్లాడినప్పుడు ఏది బయలాటరల్ మీటింగ్లలో కూడా బార్డర్ సెక్యూరిటీ వాళ్ళకి ఇంపార్టెంట్. అందుకనే సదరన్ బార్డర్ మెక్సికో దాని ఎదురుగానే ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశాము, మిలిటరీని కూడా డిప్లాయ్ చేసాం. మెక్సికన్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా మిలిటరీ పెట్టేసి మంచి యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఈ డ్రగ్ పెడలర్స్, టెర్రరిజం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మన బార్డర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేస్తున్నాం అన్నారు. అది ఓకే. అంటే వాళ్ళ లెక్క మనలో ట్రీట్ చేయటం అనేది మంచిది కాదనేది ఇప్పుడు రైట్. అక్కడ పంపించారు, ఏది బేడీలు వేసి పంపించారు అటువైపు మెక్సికోకు. తర్వాత వాళ్ళైతే ల్యాండింగే పర్మిట్ చేయలేదు. తర్వాత అంటే వాళ్ళ దగ్గర ఉండే ఆర్గ్యుమెంట్ ఏంటంటే చాన్నాళ్ళు డిటెన్షన్